జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, నరేంద్ర మోడీ గారి అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ న్యూస్ జోష్ తెప్పిస్తాదనడంలో ఎంత మాత్రం ఆశ్చర్యం లేదు. న్యూస్ ఉంటే అట్లే సూపర్గా ఉంటుంది, అట్లే మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్. నిన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన సంగతి మనకందరికి కూడా తెలిసిందే. ఈ సందర్భంగా ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగినటువంటి విజయోత్సవ సంబరాల్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారు. ఈ విజయోత్సవ సంబరాల్లో ప్రసంగించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని అయితే ప్రదర్శించారు. తన మాటల తోటాలతో కాంగ్రెస్ పార్టీను ఊచకోత కోసినారు. కాంగ్రెస్ బతుకును బస్ స్టాండ్ చేసి పడేసాడు, ఊరికైతే కాదు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు మాట్లాడుతా కాంగ్రెస్ పార్టీ రాను రాను కూడా నీచమైన పార్టీగా తయారవుతుంది. ఆమె నాదొక చిన్న మాట, రాను రాను నీచమైన పార్టీగా తయారయ్యేది కాదు, అది పుట్టకతోనే నీచమైన పార్టీ అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అవునా కాదా నేను మాట్లాడేదే, కరెక్టనే కాదా? అలాగే కాంగ్రెస్ పార్టీలో అర్బన్ నక్సలైట్లు ఎక్కువైపోయినారు. ఈ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అర్బన్ నక్సలైట్లు మన దేశ సార్వభౌమత్వానికి ఛాలెంజ్లు విసురుతారు. తెలుసా మీకు అర్బన్ నక్సలైట్లు అంటే? అర్బన్ నక్సలైట్లు అంటే ఇప్పుడు అడవుల్లో ఉండేవాళ్ళు వాళ్ళు నక్సలైట్లు. అట్లా కాకుండా ఈ అర్బన్ నక్సలైట్లు అనేవాళ్ళు మేధావుల రూపంలో మేధావులు ముసుగేసుకొని మన చుట్టూనే ఉంటా, మన చుట్టూనే బ్రతుకుతా, మీడియా ఛానల్లో డిబేట్ల రూపంలో అక్కడ కూర్చొని దేశం మీద కావచ్చు, ఈ దేశాన్ని పరిపాలించే నాయకత్వం మీద కావచ్చు, ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు దుమ్మెత్తి పోస్తా, దూషిస్తా, పక్క దేశాలకు వీళ్ళు వంతబాడుతూ ఉంటారు. వీళ్ళనే అర్బన్ నక్సలైట్లు అంటారు. వీళ్లకు మన దేశ ప్రయోజనాల కంటే మన దేశాన్ని పక్క దేశాలకు తాకట్టు పెట్టడమే వీళ్లకు అమితమైన ఇష్టం అనమాట. దాంట్లో మాత్రం డౌటే లేదు. అందుకే వీళ్ళను అర్బన్ నక్సలైట్లు అని అంటారు. మనల్ని ఎవరు ఏం చేయలేరులే అన్న భావనతో ఈ అర్బన్ నక్సలైట్లు అయితే విర్రవీగిపోతారు. వీరి రిమోట్ కంట్రోల్ ఎక్కడ ఉంటుంది తెలుసా? బయట దేశాల్లో ఉంటుంది. ఆ నుంచి ఆడిపించామంటే వీళ్ళు ఆడుతూ ఉంటారు ఇక్కడ కూర్చొని. ఏది వాళ్ళు ఇసిరేసిన చిల్లర ఏరుకొని బతుకుతా, దాన్ని మింగుతా, వీళ్ళు ఇష్ట ప్రకారం ఇక్కడ ఆడుతూ ఉంటారు. కానీ నేను చెప్తున్నా, నేను చెప్పే మాట కాదు, ఇది మోడీ గారు చెప్పే మాట. నేను చెప్తున్నా, త్వరలోనే ఈ అర్బన్ నక్సలైట్ ఆట అయితే కట్టిస్తాం. వీళ్ళ సంగతి చూస్తాం, వీళ్ళంతా తెలుస్తాం. కాంగ్రెస్ నేతలారా చెవులు రెక్కించి వినండి. ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆర్టికల్ 370 అయితే మళ్ళీ తీసుకురాలేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని వెనక్కి తీసుకురాలేదు. అది పగటకలే. దేశంలో ఒకే రాజ్యాంగం ఉన్నది, అది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఒక్కటే. కానీ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానించాలని చెప్పి చూసింది. 2 రాజ్యాంగాలు ఉండాలన్న కాంగ్రెస్ ప్రయత్నాలను ప్రజలైతే తిప్పికొట్టినారు. అంతే కదా. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో గతంలో ఉన్నది ఏంది? 2 రాజ్యాంగాలే. అందుకే ఆర్టికల్ 370 అయితే దాన్ని బంద్ చేసి పడేసినారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి సీఎంలు తీసుకొచ్చి ప్రచారం చేసినప్పటికి కూడా మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ని అయితే నమ్మల. అందుకు కారణం ఏం తెలుసా? పొరుగు రాష్ట్రాల్లో ఈ కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాల. అందుకే జనం కాంగ్రెస్కు ఓటీ లేదని చెప్పినాడు. నేను ఇక్కడ మీకు ఒక చిన్న మాటతో గుర్తు చేయాల. గతంలో పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇదే మహారాష్ట్రలో కావచ్చు, లేకపోతే ఉత్తరప్రదేశ్లో కావచ్చు, ఒక కుటుంబానికి ₹1,00,000 ఇస్తామని చెప్పి సాక్షాత్తు ఎవరు కాంగ్రెస్ పార్టీ అనధికారిక అధ్యక్షుడు, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీనే స్వయంగా ప్రజలను ప్రలోభపెట్టి మభ్యపెట్టి ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఇస్తామని చెప్పి ఆడబిడ్డలను వాళ్ళని నిట్ట నిలున మోసం చేసి వాళ్ళని ముంచి వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకున్నాడు. కానీ ఏం చేశారు? ఇచ్చారా ₹1,00,000? ఇచ్చినారా అంటాలే, ఇలా కదా. అందుకే ఒకసారి మోసపోతారు, మళ్ళా మోసపోతారా? కాబట్టి ఎవరు కూడా కాంగ్రెస్ అయితే నమ్మల. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పరాన్నజీవిగా మారింది. ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, సిక్కిం, హర్యానాతో పాటు మహారాష్ట్రలో కాంగ్రెస్ ఖాతా అయితే ఖాళీ అయిపోయింది. అంతేకాదు ఈ మహారాష్ట్ర ఎన్నికల ద్వారా కాంగ్రెస్ విభజనవాద రాజకీయాలు పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల గురించి మీకు నేను ఒక ఉదాహరణ చెప్తా. అదే వక్ఫ్ బోర్డు చట్టం. రాజ్యాంగంలో ఈ వక్ఫ్ బోర్డు చట్టానికి అసలు స్థానమే లేదు. కానీ ఓట్ల కోసం కాంగ్రెస్ ఈ వక్ఫ్ చట్టాన్ని అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ వక్ఫ్ బోర్డు అందరి ఆస్తులను అన్నకొండ మాదిరిగా, తెలుసు కదా మీకు అన్నకొండ అంటే, అన్నకొండ మాదిరిగా మింగుతా పోతుంది. అందుకే ఇప్పుడు వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లును అయితే తీసుకొచ్చాం. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లును అయితే పాస్ చేసి ఆ బిల్లును చట్టంగా మారుస్తాం. వక్ఫ్ బోర్డును పూర్తిగా నియంత్రిస్తారని చెప్పి నేను హామీ కూడా ఇస్తున్నానంటూ ప్రధాని నరేంద్ర మోడీ గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. ఎట్టున్నదా? కొడతా ఉంటే ఒక్కొక్కరికి కావాలా కాంగ్రెస్ వాళ్ళకు గోబలు గుయ్యమని ఉంటాయి. ఏది ఈ డిటిఎస్ థియేటర్లో కదా అన్నట్టు ఆ మారి బలికుంటాయి. మామూలుగా అయితే కాదు.
ఒక్కొక్కరికి దడ పుడతా ఉంటుంది. ఏం జరుగుతుందో సమయం భవిష్యత్తులో మనం ఇదే మారి కనుక మన రాజకీయాలు కొనసాగిస్తే మన భవిష్యత్తు ఏమైపోతుందని చెప్పేసి ఒక్కొక్కరికి ముచ్చమట్లు పడుతూ ఉంటాయి. దాంట్లో మాత్రం సందేహమే లేదా? ఏమంటారా? అవునా కదా? మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్. జై శ్రీరామ్.